ఓదార్చే దేవుడు మనకున్నాడండి. కనికరము చూపే దేవుడు ఉన్నాడు. ఆ విధవరాలు పిలవకుండానే వచ్చినట్లు నీ జీవితంలో కూడా, నా జీవితాల్లో కూడా, మనందరి జీవితాల్లో కూడా యేసు ప్రభువు పిలవకుండానే జోక్యం చేసుకుంటాడండి. మన బ్రతుకులు కూడా మారుస్తాడు ఆయన. సరే, యేసు ప్రభు వారు మన జీవితాల్లోకి వస్తే ఏం జరుగుతుంది? ముందు ఎన్ని గుంపులు ఉన్నాయండి? ఎన్ని అని చెప్పాను? 2 గుంపులు అని చెప్పాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఒకటే గుంపు ఉంది. ఆ ఒక గుంపుకి యేసు ప్రభు వారి ఆధిపత్యం. ఆయనే ముందుండి నడిపిస్తున్నాడు. యేసు ప్రభు వారు ఆయన ముందుండి నడిపిస్తుంటే నీకెందుకు ఇంకా బాధ? మనకెందుకు ఇంకా బాధ? ఎందుకు చింత? ఆయన గుంపులో చేరిపోదామా? ఆయన గుంపులో చేరేవారం అయితే మనకి బాధ అక్కర్లేదు, దిగులు అక్కర్లేదు. ఆయన ముందుండి నడిపిస్తుంటే మనకి ఇంకెందుకండి బాధ? సరే, ఇంతకు ముందున్న గుంపు ఎక్కడికి వెళ్తుంది? ఇంతకు ముందున్న గుంపు యేసు ప్రభు వారు రాక మునుపు ఎక్కడికి వెళ్తున్నారు? సమాధుల తోటకి వెళ్తున్నారు. వాళ్ళు మరణ స్థితి, మరణ ఛాయ, మరణ పరిస్థితి, మరణంలోనికి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు వారు యేసు ప్రభు వారు గుంపులో కలిసిపోయి ఆ ఊరిలోకి వెళ్తున్నారు. ఏ ఊరు అది? నాయూను అనే ఊరు. కానీ మనమంతా కలిస్తే మనం ఏ ఊరిలోకి వెళ్తాం? పరలోకం అనే ఊరిలోకి వెళ్తామండి. వారు అక్కడున్న వారేమో నాయూను అనే గ్రామంలోకి వెళ్ళారు. కానీ మనమంతా కలిసి, మనమంతా యేసు ప్రభు వెంట నడుస్తూ ఉంటే పరలోకం అనే ఊరిలోకి వెళ్తాం. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి? పరలోకమే మన ఊరండి. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి? పరలోకమే మన ఊరండి. పోదాము పోదాము పయనమోదాము, సువార్త చెప్పపోదాము. మన ఊరేదండి? పరలోకం అనే ఊరు. మనం పరలోకం అనే ఊరికి వెళ్తాం. సమాధుల తోటకి వెళ్ళటానికి బయలుదేరిన వాళ్ళు, వారి దిశ ఏమైపోయింది? వారి దిశ సమాధుల తోట. కానీ వారి దిశ ఈరోజు మారిపోయింది యేసు ప్రభు వారు ఎంటర్ అయిన తర్వాత. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా యేసు ప్రభు వారు ఎంటర్ అయితే నా దిశ మారిద్ది, నీ దిశ మారిపోయిద్ది.